సో గైస్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చి సో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో కొంత తెలియక ఇబ్బంది పడుతుంటే కనుక ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోలో మనం ఒక 8 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. నెక్స్ట్ 10 years కోసం అనమాట. ఇవి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్, లాంగ్ రన్లో మనకి ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్ అనమాట. ఒక 8 ఎవర్ గ్రీన్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ కోసం అనమాట, ఒక 10 years హోల్డింగ్ కోసం. సో ఆ స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఏషియన్ పెయింట్స్ అనమాట. మరి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ కూడా మనం 1 month టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మంచి లెవెల్స్ మనకి సపోర్ట్స్, రెసిస్టెన్స్ క్లియర్ కట్గా కనిపించాలంటే కనుక మనం మేజర్ టైం ఫ్రేమ్స్ లైక్ 1 month టైం ఫ్రేమ్ లేదా 1 week టైం ఫ్రేమ్ చూస్తే కనుక చాలా మంచి లెవెల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ప్రస్తుతం ఏషియన్ పెయింట్స్ మన ఫస్ట్ స్టాక్ అనమాట. సో స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం 3200 దగ్గర అరౌండ్గా ఉంది. సో పెయింట్ సెక్టార్లోనే మార్కెట్ లీడర్. సో ఈ స్టాక్ మనకి సపోర్ట్ నియర్ బై చూస్తే కనుక 2750 లెవెల్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో 2750 నుంచి 3000 ఈ రీజన్లో మనం ఈ స్టాక్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్కి ఖచ్చితంగా మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ ఏషియన్ పెయింట్స్ అనమాట. ఫస్ట్ స్టాక్. సో బిగినర్ చాలా మంది ఎప్పుడు కూడా తప్పు చేసేది పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కనుక పెనీ స్టాక్స్, 100 రూపీస్ బిలో స్టాక్స్లోకి వెళ్తారు. సో క్యాపిటల్ అనేది లూజ్ అవుతారు అనమాట లాంగ్ రన్లో. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కూడా సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్, అలాగే హోల్డింగ్ పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మార్కెట్లు పడినా సరే మనకి సో హెవీ ఫాల్ కాకుండా కాపాడే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ మనం ఏషియన్ పెయింట్ చెక్ చేసాం. సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెండ్స్. సో బ్యాంకింగ్ సెక్టర్, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్లో సెకండ్ మార్కెట్ లీడర్. సో ఫస్ట్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో అదేనే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఐసిఐసిఐ బ్యాంక్ లాస్ట్ 4-5 yearsగా చాలా మంచి సో ఏదైతే రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేస్తుందన్నమాట. P&L చెక్ చేస్తే కనుక సూపర్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. చాలా బాగా బయట కూడా గ్రో అవుతుంది ఐసిఐసిఐ బ్యాంక్. సో స్లోగా అక్యుములేట్ చేసుకుంటే కనుక సో మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం 950కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. స్మాల్ క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ 800 లెవెల్స్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్ అనమాట. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి DMART. సో DMART కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకి 5800, 5900 నుంచి కంటిన్యూస్గా పడిపోయి సో హాఫ్ ఆఫ్ ద అప్రాక్స్ 40% మనకి ఫాల్లో దొరుకుతుంది అనమాట. సో ఈ స్టాక్ కూడా ప్రస్తుతం మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. 3400 నుంచి 3500 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే 2500కి ఏమైనా పడి వస్తే కనుక అది చాలా అంటే చాలా బెటర్ లెవెల్స్ అనమాట ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. సో ఇక్కడ యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట థర్డ్ స్టాక్ DMART అనమాట. ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న స్టాక్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి IEX ఫ్రెండ్స్. చాలా బాగా ఫాల్లో దొరుకుతుంది. స్లోగా అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సిప్ రూపంలో కానీ ఎవ్రీ మంత్ ఒక 5 shares 10 shares కానీ, లేదా మీ దగ్గర క్యాపిటల్ ఎప్పుడు ఉంటే అక్కడ స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 500-600 రూపీస్ ఈజీగా మనకి లాంగ్ రన్లో వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి IEX అనమాట. థర్డ్ స్టాక్ 150 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి CIPLA ఫ్రెండ్స్. సో CIPLA కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 2 levels మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మంత్లీ చార్ట్లో చెక్ చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతం మనకి 975 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్లోగా అక్యుములేట్ ప్రస్తుతమైనా చేసుకోండి, లేదా 900 నుంచి 920 లెవెల్స్ చాలా బెటర్ లెవెల్స్ అనమాట. అలాగే 700 దగ్గర మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉంది. ప్రీవియస్గా రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది. సో ఇది మనకి సెకండ్ రీజన్. ఈ 2 regions దగ్గర మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని మళ్ళీ ఈ లెవెల్స్కి వస్తే కనుక మార్కెట్ ఏమైనా పడి ఈ లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని 1 to 2 years టైంలో లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. 10 years. సో 1 to 2 yearsలో స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 8 years హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి CIPLA అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి KP టెక్నాలజీస్. మనం ఈ స్టాకు సో 400 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు చెప్పుకున్నాం. రీసెంట్ టైమ్స్లో కూడా మనం 800 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం. స్టాక్ చాలా బాగా లాస్ట్ మంత్లోనే చాలా అంటే చాలా బాగా పెరిగింది. 800 రూపీస్ స్టాక్ వస్తే ప్రస్తుతం 1100 అబౌట్ ట్రేడ్ అవుతుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో మనకి చాలా బాగా పెరిగింది. సో టాటా ఎలక్సీ మనకి ఏ విధంగా ఆపర్చునిటీ ఎక్కువగా ఇవ్వలేదో ఈ స్టాక్ కూడా మనకి ఇచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 1000 నుంచి 1050 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమైనా స్లైట్ ఫాల్ అయితే కనుక ఈ లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. అలాగే మనకి 800 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఆ రీజన్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ కూడా మనం 4000-5000 రూపీస్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి KP టెక్నాలజీస్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ ఫ్రెండ్స్.
సో లాంగ్ రన్లో మీరు ఈ స్టాక్ మనం 1 మంత్ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎంత మంచి మల్టీబ్యాగర్ చూడండి ఫ్రెండ్స్. సో 100 రూపీస్ స్టాక్ వస్తా 2000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 20x రిటర్న్స్ కన్నా అబోవ్ ఇచ్చిందనమాట. సో ప్రస్తుతం ఈ స్టాక్ 2100 దగ్గర ట్రేడ్ అవుతుంది. 2000 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 1750 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకున్నాం. మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం 1700 నుంచి 1750 రీజన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అని మళ్ళీ కూడా అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయగలిగితే కనుక ఇది మనకి ఖచ్చితంగా లాస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఒక 10 ఇయర్స్ హోల్డ్ చేస్తే కనుక మినిమం 3 to 5x రిటర్న్స్ ఈ స్టాక్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వస్తే డాబర్ ఇండియా ఫ్రెండ్స్. సో డాబర్ ఇండియా ప్రస్తుతం చాలా అంటే చాలా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక 10 ఇయర్స్ లేదా 8 ఇయర్స్ వ్యూలో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 100 రూపీస్ నుంచి 500 రూపీస్కి వెళ్ళింది. లాంగ్ రన్లో ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు దీనికంటే మల్టీ బ్యాగర్స్ ఉన్నా కానీ సో ఎప్పుడు కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా ఉండాలి. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఈ స్టాక్స్ మన పోర్ట్ఫోలియో హెవీగా ఫాలో అవ్వకుండా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేవి కాపాడుతాయి అనమాట. అలాగే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరీ సైడ్ వేస్ స్టాక్స్ కాకుండా కొంత గ్రోత్ స్టాక్స్ లైక్ డాబర్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటే కనుక సో రిటర్న్స్ ఇచ్చినప్పుడు చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ 500 నుంచి 550 రీజన్లో ట్రేడ్ అవుతుంది. ఈ రీజన్లో మనం కొంత స్లోగా అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మన 8th స్టాక్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 8 స్టాక్స్ ఎవర్ గ్రీన్ స్టాక్స్. మీరు కనుక బిగినర్ అయ్యండి, స్లోగా ఏ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుందాం అనుకుంటే ఈ స్టాక్స్ మీకు ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా కంగారు పడిపోయి 1 ఇయర్లో 2 ఇయర్స్లో 100%, 200%, 300% రిటర్న్స్ కోసం ఎప్పుడు చేయకండి. ఎందుకంటే అవి జస్ట్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతారు. బట్ లాంగ్ రన్లో మళ్ళీ మీకు అవి లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. అందువల్ల ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ స్టాక్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ అవి స్లోగా గ్రో అయినా సరే మీ క్యాపిటల్ని స్లోగా కాంపౌండ్ చేస్తాయి అనమాట. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో ఫస్ట్ స్టాక్ ఏషియన్ పెయింట్స్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్, థర్డ్ వన్ DMART, ఫోర్త్ వన్ IEX, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి CIPLA, సిక్స్త్ వన్ వచ్చేసరికి KPIT టెక్నాలజీస్, సెవెంత్ వన్ వచ్చేసరికి DEEPAK నైట్రైట్, ఎయిత్ వన్ వచ్చేసరికి డాబర్ ఇండియా అనమాట. సో ఇవన్నమాట 8 స్టాక్స్ స్లోగా అక్యుములేట్ చేసుకొని మనం చెప్పుకున్న లెవెల్స్ దగ్గర సో లాంగ్ టర్మ్గా 10 ఇయర్స్ హోల్డ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో 4x to 5x ఈజీగా అవుతుంది అనమాట. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసింది కాస్త 5 lakhs అవుతుంది. సో మల్టీ బ్యాగర్ ఒక 10x 20x అయిపోతుందని చెప్పలేం, బట్ అవ్వచ్చు. మినిమం టు మినిమం 5x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్స్ నుంచి నెక్స్ట్ అప్కమింగ్ 10 ఇయర్స్లో. సో ఇదన్నమాట వీడియో కనుక మీరు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. సో క్లిక్ చేసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.